మార్నింగ్ మాత్రం బ్రేక్‌ఫాస్ట్ ఓకే. చేయన్నాను. డివైన్ బ్లెస్సింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దైవిక ఆశీస్సులు. So directly we need to connect with God. So whatever we want, we can ask God only, and we will get provision, we will get supply from God itself only. మనం చూసాము ఏలియా ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడే కాకుల ద్వారా పెంచి పోషిస్తాడు. ఒక సారెపతు నగరంలో పేద వృద్ధవరాలు ఆమె ఆ పేదరికంలో ఉన్నప్పుడు, ఆమె తినడానికి కూడా ఆహారం లేనప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు పంపించి ఆశీర్వదిస్తాడు. సో అలాగే సొలొమోను కూడా జ్ఞానం అని అడిగినప్పుడు దేవుడు డివైన్ విజ్డమ్ ఇచ్చేస్తాడు. తనకు కూడా డివైన్ ప్రాపర్టీస్, డివైన్ ప్రాస్పరిటీ ఇచ్చేస్తాడు. ఇప్పుడు అబ్రహాం కూడా సో దేవుడే పిలిచి నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటాడు. సో కంప్లీట్ గా వి నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో అండ్ కొన్ని సందర్భాల్లో చూసాము ఏంజిల్స్ వచ్చాయి, ఏంజిల్స్ వచ్చి కమ్యూనికేట్ అయ్యాయి, మెసేజెస్ ఇచ్చాయి. సో ఇప్పుడు మరియమ్మ ఆమె గర్భం దాలుస్తుంది, నీ కడుపులో శిష్యుడు పుడతాడు, అతని పేరు యేసు, దైవ కుమారుడు అని మెసేజ్ ఇచ్చేసి వెళ్తుంది. సో అలా దాన్ని డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్ అంటారు. డివైన్ ఫేవర్, డివైన్ హెల్ప్, డివైన్ గ్రేస్, డివైన్ గ్లోరీ, డివైన్ మెర్సీ, డివైన్ సప్లై, డివైన్ ప్రొవిజన్, డివైన్ సపోర్ట్, డివైన్ హీలింగ్, డివైన్ డెలివరెన్సీ, డివైన్ అనాయింటింగ్, డివైన్ ఫైనాన్సెస్, డివైన్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి వస్తాయండి. సో ఎప్పుడైతే మనము ఈ లేయర్, భూలోకం అనే లేయర్ ని మర్చిపోయి ఈ పరలోకం అనే లేయర్ లోకి మనం ఎంటర్ అయినప్పుడు, ఆ డివైన్ నేచర్ లోకి వెళ్ళినప్పుడు, డివైన్ మెసేజ్, డివైన్ యొక్క ఆ జోన్ లోకి వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ కూడా డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి పొందుకోవచ్చు. చాలా మిరాకిల్స్ మనం చూడొచ్చు. సో ఈ డివైన్ నేచర్ లోకి వెళ్ళాలంటే ఒకటే ఒక సూత్రం, ఫాస్టింగ్ అండ్ ప్రేయర్స్. సో ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్లనే సాధ్యమవుతుందండి. జస్ట్ మనం దేవుడితో కనెక్ట్ కావడం అనేది ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్లనే సాధ్యమవుతుంటా ఉంటది. కాబట్టి మనము ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఇంకా దేవుడికి దగ్గర అవుదాం. దట్ ఈస్ అల్టిమేట్ గోల్. మనందరి గోల్ ఏంటిది? దేవుడికి దగ్గర కావడమే, ఇంకా దేవుళ్ళో ఆత్మలో ఆత్మీయంగా వాక్యంలో ఎదగడమే. మిగిలిన ఆయన్నే చూసుకుంటాడు. జాబా, ఉద్యోగమా, ప్రమోషనా, లేకపోతే ఇల్లా, గృహమా, ఆ వీసానా, ఇంకా ఏం కావాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. మనం ఆయనకు దగ్గర అయితే చాలండి. ఆయన మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు చాలు అంటాడు. అంతేగా నువ్వేం చేయకు అంటాడు. ఈ 100 days ఫాస్టింగ్ లో మనం అందరం కూడా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి ఆయనకి ఇంకా మరింత దగ్గర అవుదాం. సో చూద్దాము. మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత, సో ఇప్పుడు తల్లి అయిన మరియా యోసేపుకి అనే వ్యక్తితో ప్రదానము అంటే ఎంగేజ్మెంట్ చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. వాళ్ళు ఏకం కాకముందుకే ఎంగేజ్మెంట్ అయింది, కానీ ఇంకా ఏకం కాకముందుకే పరిశుద్ధాత్మ వలన ఆమెకి ఏమైంది? గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, చూసారండి, ఆయన భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమాననొల్లరనొచ్చక, ఎందుకంటే పెళ్లి కాలేదు, ఆయన పెళ్లి కాకముందుకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మరియమ్మకి. కానీ పెళ్లి కాలేదు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. యోసేపు నీతిమంతుడు అంటే కొంతమంది అయితే బయటికి తీసుకొచ్చి అల్లరి చేస్తారు ఆమెను. అలా అల్లరి చేయక రహస్యంగా ఆమెను విడనాడని ఉద్దేశించాను. సో రహస్యంగా వదిలేద్దామని విడనాడని ఉద్దేశించాను. అంటే ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, ఒక ఇరుకులో, ఒక ఇబ్బందిలో ఉన్నాడు. యోసేపు నీతిమంతుడే, మంచివాడే, కానీ ఆమెను అల్లరి చేయాలని మాత్రం అనుకోవట్లేదు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, చూడండి, ఆ సంగతుల గురించి ఆలోచించుకుంటున్నాడు. అయ్యో ఈమెకు ప్రెగ్నెన్సీ కాలేదు, సారీ, ఈమెతో నాకు వివాహం జరగలేదు, కానీ అయినా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో ఈమెను అల్లరి చేయకుండా మనం సైడ్ అయిపోదాము, ఇక మనం ఈమెను మర్చిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోదాము, వదిలేద్దామని మనసులో అనుకుంటున్నాడు. నేను చెప్పాను కదా, చాలా సందర్భాల్లో దేవుడు మన హృదయ ఆలోచనలు కూడా తెలుసండి, మన హృదయ తలంపులు కూడా తెలుసండి, మన ఆలోచనలు కూడా తెలుసు. ఆలోచించుకుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు, సో ఏంజిల్స్ ని పంపించాడు దేవుడు. ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. చూసారా, డివైన్ కమ్యూనికేషన్ అంటారు దీన్ని, డివైన్ మెసేజ్. ఒక మెసేజ్ వస్తుంది ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఎవరి ద్వారా? దేవదూత ద్వారా. ఆ దేవదూతను పంపించింది ఎవరు? దేవుడే. దేవుడు ఆజ్ఞ లేకుండా ఏ దేవదూత కూడా మనతో కమ్యూనికేట్ కావండి. దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా మన దగ్గరికి ఏ ఏంజిల్ కూడా రాదు, ఏ ఏంజిల్ కూడా మెసేజ్ ఇచ్చి వెళ్ళదు. వాటి సొంతగా ఏది ఆలోచించేవి, దేవుడు ఏది ఇస్తే అది. సో దేవదూత ఒకటి వచ్చింది, దీన్ని డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్ అంటారు. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము,
ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు గర్భం వచ్చింది కానీ అది పరిశుద్ధాత్మ వల్లనే, కానీ ఒక మగవాడి ప్రమేయం వల్ల కాదు అని ఇక్కడ దేవదూత ఒక మెసేజ్ ఇచ్చేసి వెళ్తుంది. ఆ కన్ఫ్యూజన్ ని తీసేసి వెళ్తుంది. చూసారా, యోసేపు ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఆ కన్ఫ్యూజన్స్ ని తీసేసి ఒక క్లారిటీ ఇస్తుంది ఆ దూత. సో స్వప్నమందు అంటే కలలో, సో ఇట్స్ ఎ డ్రీమ్ లో, డివైన్ డ్రీమ్. సో డ్రీమ్ లో కమ్యూనికేట్ అవుతుంది ఒక ఏంజిల్. సో దీన్ని డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్ అంటాము. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. సో ప్రొఫెసీ రిలీజ్ చేస్తుంది. ఒక కుమారుణ్ణి కంటుంది ఆమె. ప్రజల వారి పాపంల నుండి ఆయనే రక్షించును. అందరి యొక్క పాపంల కోసము ఆయన మరణించడానికి వస్తున్నాడు. అందరిని రక్షించడానికి రక్షకుడు లోకానికి దిగి వస్తున్నాడు అని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అని పేరు పెట్టమని చెప్తున్నాడు. ప్రొఫెసీ ఇది. ప్రొఫెసీ చేసి వెళ్తుంది, డైరెక్షన్స్ చెప్తుంది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్నును, ఆయనకు ఇమ్మాన్యువల్ అని పేరు పెట్టుదురు. సో చెప్తుంది ఇలా భవిష్యత్తులో జరగబోయేది ఇది అని చెప్తుంది, ఫ్యూచర్ గురించి చెప్తుంది. సో ఇలా చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చేస్తుంటది. సో మనం కూడా దేవుడితో కమ్యూనికేట్ అయినప్పుడు గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ అకార్డింగ్లీ. సో నీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది, నీకు ఇలా డైరెక్షన్స్ వస్తాయి, నీకు ఇలా ఉంటుందని దేవుడు డైరెక్ట్ గా మనకు కమ్యూనికేట్ అవుతాడండి. సో దేవుడు అందరితో కమ్యూనికేట్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ అందరి చుట్టూ ఏంజిల్స్ ఉంటాయండి. సో మన అందరి చుట్టూ, ఓన్లీ ఒక దైవజనుల చుట్టూ, నా చుట్టూ కాదు, మీ అందరి చుట్టూ కూడా ఏంజిల్స్ ఉంటాయి. అవి కూడా కమ్యూనికేట్ అవుతుంటాయి, టైంకి ఐడియా ఇస్తుంటాయి. అవి ఎప్పుడు మనము గ్రహించగలుగుతామంటే ఎక్కువగా దేవుడితో గడిపినప్పుడు, ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసినప్పుడే మనము అవన్నీ గ్రహించగలుగుతామండి. సో కాబట్టి ఇమ్మాన్యువల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మాన్యులకు పేరు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. సో ఇది ఇది ఇలా చెప్పేసి వెళ్ళింది అన్నట్టు. ఏంజిల్ కమ్యూనికేట్ అయింది, మెసేజ్ ఇచ్చింది, డైరెక్షన్స్ చూపించింది, ప్రొఫెసీ ఇచ్చేసి వెళ్ళింది. ఇవంతా ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్ట్ మనుషుల నుంచి కాదు, డైరెక్ట్ దేవుడి దగ్గర నుంచి వచ్చిందండి. సో అందుకే మనము కనెక్ట్ అయిపోవాలి. ఇక మనం దేవుడితో కనెక్ట్ అయిపోవాలి. ఈ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి మెల్లిమెల్లిగా దేవుడికి కనెక్ట్ అయిపోవాలి. సో ఎక్కువసేపు దేవుడితో గడపాలి, ఎక్కువసేపు ప్రార్థించాలి, ఎక్కువసేపు మనం ఆరాధించాలి, స్తుతించాలి. ఎలా ఉండాలంటే అమ్మ ప్రార్థన 10 గంటలు నాన్ స్టాప్ గా ప్రార్థించిన ఇంకా నీకు ఆ ఆకలి తీరద్దు, ఆ దాహము తీరద్దు. అలా నాన్ స్టాప్ గా ప్రార్థించినా కూడా ఇంకా ప్రార్థనలో ఎదగాలి, ఇంకా ప్రార్థించాలన్న శక్తి మనకు ఉండాలి. అందుకే మన ఆత్మ సామర్థ్యం ఏం కావాలి? పెరగాలి, పెరగాలి. అందుకే ఎంత టైం దొరికితే అంత ప్రార్థించడానికి ఇష్టపడండి. అదే మనకు కాపాడుతుంటది. ఎందుకంటే అంతిమ దినాలలో అపవాది ఎంత పైకి లేస్తాడో మన ప్రార్థనలు కూడా అంత పైకి ఉండాలి. సో దేవుడు మనకు తోడు. సో మన యొక్క గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ కూడా ఈ పేరులో నుంచే తీయబడింది. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, చూసారా అండి, అతను డైరెక్షన్స్ ఇచ్చేసి వెళ్ళింది. ఏంజిల్స్ ఏం చేసింది? డివైన్ డైరెక్షన్ అంటారు దీన్ని. డివైన్ డైరెక్షన్ అంటే మార్గాలను సరళం చేసింది, తనకున్న కన్ఫ్యూజన్ ని తీసేసి ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారుని యేసు అని పేరు పెట్టాను. సో ఆ కుమారుని కనే వరకు కూడా ఆమెను ముట్టుకోలేదు. సో ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. సో ఇలా కమ్యూనికేట్ అవుతుంటది. ఇప్పుడు మన లైఫ్ లో కూడా ఏంజిల్స్ కమ్యూనికేట్ అవుతుంటాయి. మనం కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, మన క్లారిటీ లేనప్పుడు సడన్ గా మీకు ఒక ఐడియా వచ్చిందంటే అవి ఏంజిల్స్ మనకు కమ్యూనికేట్ అయ్యి ఆ ఏంజిల్స్ ఐడియాస్ ఇస్తుంటాయి. లేకపోతే మనకు డ్రీమ్స్ లో కమ్యూనికేట్ అవుతుంటాయి, లేకపోతే స్పిరిచువల్ వరల్డ్ లో కమ్యూనికేట్ అవుతుంటాయి, లేకపోతే ప్రేయర్ లో కూర్చున్నప్పుడు అవి మనతో కమ్యూనికేట్ కావడం, ఐడియాస్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో అందుకే జస్ట్ ఈ డిస్టెన్స్ అనేది ఉండద్దండి. ఇక దేవుడికి మనకు డిస్టెన్స్ అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. ఆ డిస్టెన్స్ ని ఎప్పుడు కూడా మనం దగ్గరగా చేసుకోవాలి. అవును, మన దేవుడికి దగ్గర అవుతుంటే శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, రోదనలు వస్తాయి, డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తాయి. వాటన్నిటిని జయించాలని ప్రార్థించి మనం ముందడికి వెళ్ళాలండి. సో అర్థమవుతుంది కదా అండి. ఇక భూలోకం అనే లేయరు దేవుడు ఒకటే చెప్పాడు, మీరు భూలోక సంబంధులు కాదు, పరలోక సంబంధులు. మీరు భూలోకమైన వాటి మీద మనసు పెట్టుకోనకూడి, పరలోకమైన సంబంధం వాటి మీద మనసు పెట్టుకొనుడి. సో భూలోకమైన
సంబంధమైన ధనం మీద మీరు మనసు పెట్టుకోకూడదు, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. కరెక్ట్, ఇది దేవుడు చెప్పింది 100%. అప్పుడే నువ్వు డివైన్ లోకి వెళ్తాము, అప్పుడు మనము ఆ డివైన్ ఫ్లేవర్ లోకి మనం వెళ్ళగలుగుతాము. నేను 3 days ఫాస్టింగ్ లో డైరెక్ట్ దేవుడు నన్ను ఆ లెవెల్ కి తీసుకెళ్లాడు. సో ఎప్పుడు చూడని ఆ యొక్క గ్లోరీని ఆ 3 days డే అండ్ నైట్ ఓన్లీ దేవుడితో గడపడం వల్ల దేవుడు ఆ గ్లోరీని ఇచ్చేశాడు. సో కాబట్టి 100 days ఫాస్టింగ్ లో వెతుకుదాము, అందరం కలిసి దేవుణ్ణి ఇంకా వెతుకుదాము. సో చూద్దాము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనము. ఇటలీ పట్టణానబడిన, సో ఇటలీ అనే ఒక పట్టణంలో శతాధిపతి అంటే 100 మందికి అధిపతిని శతాధిపతి అంటారు. అతని పేరు కోర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైజరీలో ఉండెను. సో చూసారండి, భక్తిపరుడు కోర్నేలి. సో ఒక దగ్గర ఉన్నాడట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి, చూసారండి, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. సో ఇది ఇల్లంటే ఇలా ఉండాలండి. ఇల్లంటే దేవుడు అంటే భయభక్తులతో ఉండాలండి. దేవుడితో అందరూ కూడా, ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకోండి, నలుగురు కూడా దేవుడికి ఇంపార్టెన్స్ ఉండాలి, నలుగురులో విశ్వాసం ఉండాలి, నలుగురులో దేవుడు అంటే భయభక్తులు ఉండాలి. ఫియర్ ఆఫ్ గాడ్, గుర్తు పెట్టుకోండి, ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ వెరీ 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 బ్యూటిఫుల్ గిఫ్ట్. ఫియర్ ఆఫ్ గాడ్ వల్ల మనం చాలా తప్పులను చేయలేమండి. ఫియర్ ఆఫ్ గాడ్ ఉండడం వల్ల మనం పొరపాట్లను చేయలేము, మనకు ఆ యొక్క పాపంలో పడలేము ఫియర్ ఆఫ్ గాడ్ ఉండడం వల్ల. ఇప్పుడు ఈ లోకంలో అన్యాయాలు అక్రమాలు ఎందుకు విస్తరిస్తున్నాయండి? దేవుడు అంటే భయభక్తులు లేకపోవడం వల్లనే. నాకేముందిలే, నేనే తప్పు చేసినా నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు, నేనే పొరపాటు చేసినా నన్ను మందలించే వాళ్ళు ఎవరున్నారు, నన్ను దండించే వాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటారు. కానీ అందరిపైన దేవుడు అనేవాడు ఉన్నాడు. తగిన సమయంలో, తగిన కాలంలో, తగిన శిక్ష రావాల్సిన సమయంలో వస్తుంది. సో దేవుని యందు మన కుటుంబం అందరూ కూడా, ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు గల వాళ్ళై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. చూసారా, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూసారా అండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. సో ఇలా ఉండాలి మన లైఫ్ కూడా. ఇటు మనం ప్రార్థన చేసుకోవాలి, ఫాస్టింగ్ చేసుకోవాలి, మన చుట్టూ ఏమైనా పేదవాళ్ళు ఉంటే, ఆ బెగ్గర్స్ ఉంటే వాళ్ళను ఎంతో కొంత ఫుడ్ సహాయం చేయాలి, భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు యందు. సో ఇలా ఉండాలి లైఫ్ అంటే. సో దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలి, ప్రజలకు ధర్మం చేయాలి, అండ్ ఎల్లప్పుడూ దేవుని యందు ప్రార్థన చేస్తూ ఉండాలి. సో ఇలా మనం గడుపుతున్నప్పుడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ, చూసారా, పగలు 3 గంటల వేళ ఇంచుమించు దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి, చూసారా అండి, దేవుని దూత అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. సో కళ్ళ ముందే, అతను పడుకోలేదు, స్వప్నమందు కాదు, కరెక్ట్ దర్శనమందు కళ్ళ ముందే, అంటే ఆయన పడుకోకుండా మేల్కతోటే ఉన్నప్పుడు ఆ యొక్క దేవదూత వచ్చి అతన్ని పిలుచుట దర్శనమందు తేటగా అతన్ని కనబడేను. ఎంతకు? ఇంచుమించు 3 గంటలకు. అందుకే అర్ధరాత్రి 3, మధ్యాహ్నం 3, ఇట్లా 3 గంటల టైం. నేను ఎందుకు టైం స్లాట్స్ పెట్టాలంటే కొన్ని టైమ్స్లలో కొన్ని కమ్యూనికేట్ అవుతుంటా ఉంటాయి. సో ఇక్కడ ఇంచుమించు 3 గంటలు. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా సిలువ వేయబడ్డది మధ్యాహ్నం 3 గంటలకు. సో అట్లా అవి కూడా నేను చెప్తాను, ఏ టైంకి ఏది ఉంటుంది అనేది మనం బైబిల్లో రిఫరెన్స్ చేసేసి 3కి ఏంటిది, ఈవినింగ్ 6 ఏంటిది, మిడ్ నైట్ ఏంటిది, సో దాని యొక్క ఇంటెన్షన్ ఏంటిది, వెనకాల వాటి యొక్క మర్మాలు ఏంటిది, అవి కూడా బైబిల్లో నుంచి నేను ప్రభు ప్రేరేపిస్తే, ఆత్మ ప్రేరేపిస్తే చెప్తాను. సో ఇక్కడ పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను. సో ఇక్కడ ఎవరు కమ్యూనికేట్ అవుతున్నారు? మళ్ళా ఏంజిల్ కమ్యూనికేట్ అవుతుంది. సో దర్శనమందు, డైరెక్ట్ కళ్ళ ముందు పడుకోకుండానే అతడు దూత వైపు తెరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. సో అతను దూత వైపు చూశాడు. అలాగే ఏంజిల్ ఎలా అపియర్ అయింది? ఫేస్ టు ఫేస్ అపియర్ అయింది. ఏంజిల్ ఫేస్ టు ఫేస్ అపియర్ అయింది కోర్నేల్ అనే వ్యక్తికి. అతను భయపడి ప్రభు అని అడుగుతున్నాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపార్థకముగా చేరినవి. చూడండి, వాట్ ఏ వండర్ఫుల్ లైన్. మన ప్రార్థనలు, మన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థకముగా చేరుతాయి. సో అందుకే నీ ప్రార్థన ఏది కూడా మిస్ కాదండి, నీ ప్రార్థన ఏది కూడా వృధా కాదండి. కొంచెం డిలే అయినా కూడా మీరు ప్రార్థన పొందుకుంటారు, జవాబు పొందుకుంటారు. కాబట్టి మన ప్రార్థనలు కూడా, ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతాయి. అందుకే మనము ఎంతగా దేవుణ్ణి వెతికినప్పుడు, ఇక్కడ ఎందుకు వెళ్ళాయి దేవుడికి? ఆయన గంటకోసారి ప్రార్థిస్తున్నాడు అన్నాడా?
ఇక్కడ ఏమని రాస్తున్నాడు? దేవునికి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. సో ఆయన ప్రార్థనా పరుడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏదో ఈ రోజు ఒక గంట, రేపు ఒక గంట కాదు, ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ఎల్లప్పుడు అంటే గడియ గడియ ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థన పరుడు, మంచి ప్రార్థన పరుడు. టైం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకునేవాడు. సో అలా ప్రార్థన పరుడు కాబట్టి ఆయన ప్రార్థనలు దేవుడికి ఏమయ్యాయి? ముట్టాయండి, దేవుడి సన్నిధానానికి వెళ్ళాయి. అందుకే ప్రార్థన ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా వెళ్తుందండి దేవుడి దగ్గరికి. ఈ రోజు ప్రార్థించి మళ్ళా 2 రోజులు ఆపేసి, మళ్ళా 3వ రోజు ప్రార్థించి, 5వ రోజు ప్రార్థించి, 6వ రోజు ప్రార్థించి, మళ్ళా 10వ రోజు వరకు ప్రార్థించకపోవడం, అలా బ్రేక్ ఇవ్వద్దు. ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోండి, ప్రేయర్ లో ఎప్పుడు కూడా బ్రేక్ ఇవ్వద్దు, బైబిల్ రీడింగ్ లో ఎప్పుడు బ్రేక్ ఇవ్వద్దు. మనం బ్రేక్ఫాస్ట్ లో బ్రేక్ ఇస్తున్నామా, లంచ్ చేయడంలో బ్రేక్ ఇస్తున్నామా, డిన్నర్ చేయడంలో బ్రేక్ ఇస్తున్నామా? ఈ మూడిట్లో బ్రేక్ ఇవ్వట్లేదు. పడుకోవడంలో బ్రేక్ ఇస్తున్నామా? పడుకోకుండా ఎవరైనా 3 రోజుల నుంచి ఉన్నారా అండి? 2 రోజుల నుంచి ఉన్నారా? లేరు. తినకుండా 2-3 రోజుల నుంచి ఉన్నారా? లేరు. ప్రతిరోజు తింటున్నాం, ప్రతిరోజు పడుకుంటున్నాము. సో అలాగే ప్రతిరోజు కూడా ప్రార్థన, ప్రతిరోజు బైబిల్ చదువుకోవడం, ప్రతిరోజు దేవుడితో గడపడం కూడా ఒక నియమం లాగా పెట్టుకోవాలి. ఒక స్ట్రాంగ్ గా మనము ఎలా అంటే కంప్లీట్ గా ఇది నేను నెరవేర్చాలి, ఈ రోజు నా టార్గెట్ లాగా పెట్టుకోవాలి. ఈరోజు నా దేవుడితో ప్రార్థించాలి, ఒక 10 చాప్టర్లు చదువుకోవాలి అనే ఒక టార్గెట్ లాగా పెట్టుకొని మనం కూర్చోాలి. సో అందుకు నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి, దేవుడి సన్నిధికి వెళ్ళారు. ఎందుకు? కంటిన్యూస్ ప్రేయర్. గుర్తు పెట్టుకోండి, రిపీటెడ్ ప్రేయర్, కంటిన్యూస్ ప్రేయర్ ఎప్పుడైనా కూడా దేవుడి దగ్గరికి చెందుతుందండి. ఈ రోజు చేసి మళ్ళీ 1 వీక్ తర్వాత చేయకపోవడం, మళ్ళీ 1 వీక్ తర్వాత చేయకపోవడం, మళ్ళా గుర్తొచ్చినప్పుడు చేయడం, లేదా క్రిస్మస్ కి చేస్తే మళ్ళీ క్రిస్మస్ కి, గుడ్ ఫ్రైడేకి చేస్తే మళ్ళీ గుడ్ ఫ్రైడేకి, అలా కాకుండా ప్రతి క్షణము, ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ గడిపితే అది దేవుడి సన్నిధికి చేరుతుందండి. దేవుడి సన్నిధికి ధర్మకార్యములు, అదే మనం చేసే ధర్మకార్యాలు కూడా దేవుడి సన్నిధికి చేరుతాయండి. ఇప్పుడు నీవు యుప్పేకి మనుషులకు పంపి పేతురు అను మారు పేరు గల సిమోనును పిలిపించుము. సో ఇక్కడ డివైన్ కమ్యూనికేట్ అవుతుంది. ఏంజిల్ ఏమవుతుందండి? కమ్యూనికేట్ అవుతుంది అండ్ మెసేజ్ ఇస్తుంది. ఇప్పుడు కమ్యూనికేట్ అయ్యి మెసేజ్ ఇస్తుంది. నీ ప్రార్థనలు కూడా దేవుడి సన్నిధికి వినపడ్డాయి, నీ ధర్మకార్యాలు దేవుడి సన్నిధికి వినపడ్డాయి. అయితే ఇప్పుడు నువ్వు యుప్పేకు మనుషులను పంపి, యుప్పే అనే ప్రదేశానికి మనుషులను పంపి పేతురు అనే మారు పేరు గల సిమోనును పిలిపించుము. పేతురుకు ఆయనకు ఇంకో మారు పేరు ఉంది, సిమోనును పిలిపించుము. సో ఇక్కడ ఏమవుతుంది? మెసేజ్ ఇస్తుంది, డైరెక్షన్స్ చెప్తుంది. అతడు సముద్రము ధరినున్న సిమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చూసారా అండి? కనుగొన్నాడు. ఆ ఏంజిల్కి ఎలా తెలుసు? ఆ వ్యక్తి అక్కడ సముద్రం ధరినన్న ఉన్నాడు, సిమోనును చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని, ఒక ఇంట్లో ఉన్నాడని ఏంజిల్ చూడండి, చూసినట్టుగా ఎలా చెప్పగలుగుతుంది? సో వాటికి కూడా సర్వము తెలుసు అండి. ఏంజిల్స్ కూడా సర్వము తెలుసు. మన వెనకాల ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా అవి చెప్పగలుగుతాయి ఏంజిల్స్. సో ఇప్పుడంటే మనకు మొబైల్ ఉంది, ఎవరెవరు ఎక్కడున్నారో కనుక్కోగలుగుతున్నారు. కానీ అప్పుడు కొర్నేలి కాలంలో మొబైల్ టెక్నాలజీ లేదు. కానీ ఏంజిలే కమ్యూనికేట్ అయ్యి మెసేజ్ ఇస్తుంది. ఒక పర్సన్ ఉన్నాడు సిమోను, ఆ సిమోను ఎక్కడ ఉన్నాడో చూడండి, ఎంత క్లారిటీగా చెప్తుందో దేవదూత. ఒక చర్మకారుడు అంటే చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు, ఆ సముద్రము దగ్గర ఉంది. సో కంప్లీట్ గా చెప్తుంది, 100% డైరెక్షన్స్ ఇస్తుంది, 100% ఆ నమూనాలు చెప్తుంది. అతనితో మాట్లాడిన తర్వాత దూత వెళ్ళిన పిమ్మట, చూసారా, అతనితో మాట్లాడిన తర్వాత దూత వచ్చి ఏం చేసింది? ఒక మెసేజ్ ఇచ్చింది, ఒక డైరెక్షన్ ఇచ్చేసి ఒక అసైన్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడుగా ఒక సైనికుణ్ణి పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యుప్పేకి పంపెను. సో ఇలా ఉంటుందండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు అక్కడ ఏం రాయబడింది? కొర్నేలి విషయంలో ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం వల్ల, ఆ ప్రార్థనలు దేవుడి సన్నిధికి వినడం వల్ల ఒక దేవదూత ద్వారా ఆయన ఏం పొందుకున్నాడు? సమాధానం పొందుకున్నాడు. మనము కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం వల్ల మనము కూడా ఏంజిల్స్ ద్వారా కమ్యూనికేట్ కావచ్చు, ఏంజిల్స్ ద్వారా మెసేజెస్ రిసీవ్ చేసుకోవచ్చు. దేవుడి దగ్గర నుంచి డివైన్ కనెక్షన్స్ వస్తాయి, దేవుడి స్వరాన్ని మనం వినొచ్చు. ఇంకా దేవుడితో మనం ఎక్కువసేపు గడిపితే మనం ఇంకా దేవుడి యొక్క ప్రత్యక్షతలోకి వెళ్తాము. ఈ భూలోక సంబంధమైన చింతలు, విచారణలు కొట్టిపోయేది ఒక ప్రార్థన వల్లనే, దేవుడితో గడిపినప్పుడే అమ్మ. సో అందుకే డివైన్ లోకి వెళ్ళాలి. సో ఈ లేయర్ నుంచి మర్చిపోయి నెక్స్ట్ లేయర్కి వెళ్ళాలి. సో చూద్దాము. ఇప్పుడు డివైన్ నేచర్ డివైన్ అయిపోయింది. సో సామ్యుయల్ 1వ అధ్యాయము 10th
1 Samuel 10th చాప్టర్ 1st verse లో. అప్పుడు సామ్యేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి, చూసారా అండి, ఇక్కడ సామ్యేలు అనాయింటింగ్ చేస్తున్నాడు. ఎవరిని? సౌల్ని అనాయింట్ చేస్తున్నాడు. సో సౌల్ని అనాయింట్ చేసేది సామ్యేలేనా? ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడు ఆజ్ఞాపించాడు. సామ్యేల్ ద్వారా దేవుడు సౌలుకి తల మీద అనాయింటింగ్ చేస్తున్నాడు. దేనికి? రాజు కావడానికి. దీన్ని డివైన్ అనాయింటింగ్ అంటారండి. డివైన్ అనాయింటింగ్. ఇక్కడ సామ్యేలే అనాయింటింగ్ చేస్తున్నాడు, కానీ అనాయింటింగ్ చేయమన్నది ఎవరు? దేవుడు. అది డిసైడ్ చేసింది ఎవరు? దేవుడే. సో దేవుడే అలా కొంతమంది ప్రవక్తల ద్వారా అభిషేకించుకుంటాడు తనకు కావలసిన మనుషులను, కావలసిన ప్రజలను. సో సామ్యేలు కూడా తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. దీన్ని డివైన్ అనాయింటింగ్ అంటారండి. ఒక దైవజనుల ద్వారా ఆయన దేవుడు అనాయింటింగ్ ఇప్పిస్తాడు. అది దేవుడి ప్రణాళికనే ఉంటేనే ఆ అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. ఆ అనాయింటింగ్ యొక్క పర్పస్ దేవుడికి ఉంటుంది కాబట్టి అనాయింటింగ్ మన మీద రిలీజ్ చేస్తాడు దేవుడు. అండ్ రెండోది, కొన్ని సందర్భాల్లో కొంతమంది డైరెక్ట్ ఏంజెస్ కూడా అనాయింటింగ్ చేసి వెళ్తాయి. అంటే కొంతమంది మీరు విన్నారేమో, దైవజనులు చెప్పినప్పుడు, ఇప్పుడు పరలోకం నుంచి ఒక తైలము మీదికి దిగుతుంది, దేవదూతలు ఒక తైలాన్ని పంపిస్తున్నారు, మీ అందరి తల మీద కుమ్మరిస్తున్నారు, తైలాభిషేకము, ఆనంద తైలముతో అభిషేకిస్తున్నారు. సో అలా డివైన్ అనాయింటింగ్ మనకు తెలియకుండానే మన మీద నుంచి ఒక అభిషేకము దిగుతుందండి మనకు, ఆ డివైన్ నుంచి, ఆ పరలోకం నుంచి. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్సే. ఈ పరలోక ద్వారాలు ఓపెన్ కావాలి, నీ మీదకి డైరెక్ట్ పరలోక అభిషేకం నీ మీద కుమ్మరించబడాలి, పరలోకం నుంచి నీ మీదకి ఆత్మ దిగబడాలి, లేకపోతే పరలోకం మీద అనాయింటింగ్ నువ్వు బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోవాలంటే కంప్లీట్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అండి. ఇంకా ఏది లేదు. ఎక్కువ ఫాస్టింగ్ చేసి ఎక్కువగా ప్రేయర్ చేస్తే మనం ఆ దేవుడి యొక్క ఆత్మను, దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క బలాన్ని పొందుకోవచ్చు. అధిపతిగా నియమించుచున్నాడు. ఇక్కడ ఏమవుతుంది? సౌలు తల మీద తైలము అంటే అనాయింటింగ్ చేపిస్తున్నాడు దేవుడు. అంతటా యెహోవా సామ్యేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును నీ తైలముతో నింపుము. సో మళ్ళీ అనాయింట్ చేయ అంటున్నాడు. బెత్లెహేమీయుడైన యోషయ్య యొద్దకు నిన్ను పంపుచున్నాను. సో ఇక్కడ సౌలుని అభిషేకించాడు, కానీ అనాయింటింగ్ ని మిస్యూజ్ చేసుకున్నాడు. ఎప్పుడైనా అనాయింటింగ్ మిస్యూజ్ చేసుకోవద్దండి. సో సౌలు, దేవుడు ఎప్పుడైనా ఒకరికి ఒక అనాయింటింగ్ ఇచ్చాడు అంటే ఆ అనాయింటింగ్ గాడ్ పర్పస్ కోసం ఇస్తాడండి, సెల్ఫ్ పర్పస్ కోసం కాదు. సౌలుకి ఈ అనాయింటింగ్ ఎందుకు ఇచ్చాడు? రాజు కావడానికి. కానీ అది ఆపివేసేసి పగ తీర్చుకోవడానికి మొదలు పెడుతున్నాడు. అందుకే అనాయింటింగ్ తీసుకున్న తర్వాత ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలండి. అనాయింటింగ్ తీసుకున్న తర్వాత ఇంకా మనము ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండద్దు అనాయింటింగ్ తీసుకున్న తర్వాత. సో నీవెంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలంతో నింపుము. సో ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? సామ్యేల్కి. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అనాయింటింగ్ రెడీ చేసుకో అంటున్నాడు, డివైన్ అనాయింటింగ్. సో నేనే ఒక పర్సన్ ని చూస్ చేసుకున్నాను. చూసారా అండి? ఈ అనాయింటింగ్ కూడా ఒక పర్సన్ ని చూసుకుంటాడు. ఎవరు అనాయింటింగ్ ఇవ్వాలి, ఎవరి చేత ఇవ్వాలి, ఏ పర్పస్ కోసము అనాయింటింగ్ ఇవ్వాలి, ఇవంతా కూడా దేవుడే డిసైడ్ చేస్తాడండి. బెత్లెహేముడైన యోషయ్య యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని రాజుగా నియమించుదును. సో గాడ్ చూజ్ అండ్ డేవిడ్ని దేవుడే చూస్ చేసుకొని ఇక్కడ ఏం రిలీజ్ చేస్తున్నాడు? డివైన్ అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నాడు. దేనికోసం? రాజు కావడానికి. సో ఇలా అనాయింటింగ్స్ ఉంటాయి, మల్టిపుల్ అనాయింటింగ్. రాజు కావడానికి ఒక అనాయింటింగ్, పాస్టర్ కావడానికి ఒక అనాయింటింగ్, ప్రొఫెట్ కావడానికి ఒక అనాయింటింగ్, లేకపోతే నువ్వు ఇంకా అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా బ్లెస్ కావాలని ఒక అనాయింటింగ్. దెర్ ఆర్ మల్టిపుల్ అనాయింటింగ్స్ విల్ బి దేర్. సో గాడ్ పర్పస్ ఉంటేనే అనాయింటింగ్ రిలీజ్ చేయాలి. ఇక్కడ గాడ్ పర్పస్ సామ్యేల్ కి డిస్క్లోజ్ అయింది, చెప్పబడింది. సో అది ఆయన సౌల్ని అండ్ అలాగే దావీదుని ఇద్దరిని కూడా అనాయింట్ చేశాడు సామ్యేల్. కానీ అనాయింట్ చేయమన్నది దేవుడే. సో దానికి సిద్ధపరిచింది ఎవరు? దేవుడే. ఎవరు చూస్ చేసుకున్నారు? దేవుడే చూస్ చేసుకున్నాడు. దేనికోసము? రాజుగా నియమించుదును. అయితే యెహోవా సామ్యేలుతో ఇలాగా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. సో దేవుడు పై రూపాన్ని, పై లక్షణాలను చూడండి, లోపల రూపాన్ని చూస్తాడు. సో కాబట్టి ఎప్పుడు కూడా మనము అర్హులమా, అది ఇదా కాదు, అర్హత కాదు, అన్ని విషయాలలో మనం దేవుడి విషయంలో వీఆర్ క్వాలిఫైడ్ పీపుల్ బై గాడ్. సో కాబట్టి
పై రూపాన్ని లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూసారండి, దేవుడు ఎప్పుడైనా కూడా మనుషులు ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడండి. మనం పై రూపాన్ని మాత్రమే చూస్తాము, ఆయన లోపల రూపాన్ని మాత్రమే చూస్తాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, మనుషుల పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. సో మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మన హృదయాన్ని బట్టి మనకు ఆన్సర్స్ వస్తాయి. ఇంకా కైండ్ గా కావాలి, ఇంకా మనం హంబుల్ గా అయిపోవాలి. సో దేవుడు పై రూపాన్ని చూస్తాడు. సో యోషయ్య తన 7 కుమారులను సామ్యలు ఎదుటికి పిలుపగా సామ్యలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, సో దావీదు ఎవరు? ఆయన గొర్రెలు కాచుకునే వ్యక్తి. సో యోషయ్యకు ఎంతమంది కుమారులు? 7 కుమారులు ఉన్నారట. సామ్యులు ఎదుటకి అందరిని పిలువబడ్డగా సామ్యులు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, దేవుడు వీళ్ళను కోరుకోలేదు అని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యోషేను అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, ఇంకొకడు చిన్నవాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాచి ఉన్నాడని చెప్పాను. చూసారండి, గొర్రెలు కాచుకునే వ్యక్తిని దేవుడు రాజు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆ గొర్రెలను దావీదు మంచిగా మేపేవాడు. అంటే సింహం వచ్చిన సింహాన్ని చంపేశాడు, ఎలుగుబంటి వచ్చిన ఎలుగుబంటి చంపేశాడు, తన ప్రాణం కంటే ఎక్కువగా గొర్రెలను చూసుకున్నాడు. ఆ గుణాన్ని నచ్చి దేవుడు ఆ దావీదుని ఏం చేస్తున్నాడు? లక్ష్య పెడుతున్నాడు, అంటే అంగీకరిస్తున్నాడు రాజుగా. ఆ గొర్రెలను ఎంత జాగ్రత్తగా చూసుకున్న వ్యక్తి నా జనాలను ఇప్పిస్తే ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడనే ఉద్దేశం మీద దేవుడు ఆ గొర్రెలు కాచుకునే వ్యక్తిని రాజుగా చేస్తున్నాడు. అందుకు సామ్యుల్ నీవు పిలువబడించుము, అతడక్కడికి వచ్చు వరకు మనము కూర్చుండుమని యెషయాతో చెప్పగా, అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. పిలిచాడు, లోపలికి వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఇది దావీదు యొక్క గుణము. సో ఎర్రగా ఉంటాడట, మంచి నేత్రాలు ఉంటాయట, మంచి అందగాడట దావీదు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్తున్నాడు. నీవు లేచి వాణ్ణిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. సో ఇక్కడ ఏమవుతుంది? డివైన్ అనాయింటింగ్ రాజు ఎవరి మీద? దావీదు మీదకి వస్తుంది. ఆ అనాయింటింగ్ వచ్చినప్పుడు దావీదు అనేవాడు ఏమవుతాడు? గొప్పవాడైపోతాడు, రాజు అయిపోతాడు, చక్రవర్తి అయిపోతాడు, ఒక రాజ్యాన్ని వెళ్తాడు తరతరాల వరకు. సో ఆయన మీదకి అనాయింటింగ్ వస్తుంది. ఆయన క్వాలిఫికేషన్ ఏంటిది? గొర్రెలు కాచుకునే వ్యక్తి. సో అలా డివైన్ అనాయింటింగ్ వస్తుంది. సో అందుకే మనం అడగాలి దేవుని, అనాయింటింగ్ చేయి ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి, మీ ఆనంద తైలంతో నింపండి, డివైన్ అనాయింటింగ్ చేయమని అడగండి దేవుణ్ణి. తప్పకుండా అందరి మీద ఆ అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. అభిషేకించమని యెహోవా సెలవీయగా. చూసారా అండి, దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ కోరుకున్నది ఎవరు? దేవుడే కోరుకున్నాడు. ఇస్తున్నది ఎవరు? సామ్యులు. ఇప్పించేది ఎవరు? దేవుడే. సో అన్ని దేవుడు ప్రణాళిక ప్రకారమే జరుగుతుంటా ఉంటాయండి. సామ్యులు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాని అభిషేకము చేశాను. అందరి ఎదుటట సామ్యుల్ని అభిషేకం. ఇక్కడ ఏమొస్తుంది? దావీదు మీదకి అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది, న్యూ అనాయింటింగ్. సో ఇప్పటి నుంచి దావీదు లైఫ్ స్టైల్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయండి. ఇక గొర్రెలు కాచుకునే వ్యక్తి కాస్త రాజు దగ్గర రైట్ హ్యాండెడ్ గా పనిచేస్తాడు. తర్వాత యుద్ధాలకు వెళ్తాడు, ఎంతో మంది యుద్ధంలో గెలిపిస్తాడు, ఆ రాజ్యాన్ని గెలిపిస్తాడు, గొలియాత్ వస్తాడు. అందుకే అనాయింటింగ్ తీసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. ఇప్పుడు దావీదు అభిషేకించబడిన తర్వాత గొలియాత్ పడతాడు, దాని తర్వాత ఆ సౌలు మళ్ళా తిరగబడతాడు, సౌలు వెంబడిస్తాడు. సో దాని తర్వాత తన సొంత కుటుంబ సభ్యులు కూడా తనకు ఏంటిది అగనిస్ట్ గా మాట్లాడుతుంటారు. సో అనాయింటింగ్ తర్వాత కొన్ని శోధనలు కూడా వస్తాయండి. ఆ శోధనలు జయించాలంటే ప్రేయర్ మాత్రమే ఇంపార్టెంట్. సో నా అభిషేకం తీసుకున్న తర్వాత కూడా ఐ గాట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ పడ్డాయి. బట్ దేవుడి కృపను బట్టి ఆ అనాయింటింగ్ ద్వారా జయించడం జరిగింది. సో నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చూసారండి, అనాయింటింగ్ తీసుకున్న తర్వాత దేవుడి యొక్క ఆత్మ బలంగా వస్తుందట. తర్వాత సామ్యులు లేచి రామాకు వెళ్ళిపోయాను. చూసారా, ఇది డివైన్ అనాయింటింగ్. దేవుడు ఎవరిని చూస్ చేసుకున్నాడు? సౌల్ని, దావీదుని చూస్ చేసుకున్నాడు అనాయింటింగ్ కోసం. వాళ్ళు దాని తర్వాత గొప్ప వాళ్ళు అయ్యారు. కానీ అనాయింటింగ్ తీసుకోవడం మాత్రమే కాదు, దాన్ని యూజ్ చేసుకోవాలి, మిస్యూజ్ చేసుకోకూడదు. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి, ఎందుకంటే సౌలు అనాయింటింగ్ తీసుకున్నాడు కానీ ఆ అనాయింటింగ్ ని మరిచిపోయి తన ఓన్ నేచర్ లో ఉన్నాడు, డివైన్ నేచర్ లో లేకుండా ఆ ఫిజికల్ వరల్డ్ లోనే ఉండి ద్వేషంతో, పగతో ఆ దావీదుని చంపాలని ప్రయత్నించాడు. అప్పుడు ఏమైంది? సౌలు దేవుడి యొక్క ఆత్మ విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. సో చూసారా అండి, అనాయింటింగ్ తీసుకున్న తర్వాత మనము ఎలా నెగిటివ్ గా ఉండొద్దు. సో స్పిరిట్స్ విల్ అట్రాక్ట్ us.
సో ఇలా ఉంటుంది అన్నట్టు. డివైన్ కమ్యూనికేషన్, డివైన్ మెసేజ్, డివైన్ గ్లోరీ, డివైన్ మెర్సీ, డివైన్ గ్రేస్, డివైన్ ప్రొవిజన్, డివైన్ సప్లై, డివైన్ అనాయింటింగ్, డివైన్ మెర్సీ, డివైన్ ప్రొవిజన్, డివైన్ సపోర్ట్. సో ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడి దగ్గర నుంచి మనం కనెక్ట్ కావచ్చు. సో ఇప్పటి వరకు మనము ఈ లేయర్ లోనే ఆలోచించాము కాబట్టి ఈ లేయర్ నుంచి మనము ఆ బ్లెస్సింగ్స్ ని పొందుకోలేకపోయాము. కానీ బట్ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ లేయర్ కాబట్టి వీ విల్ రిసీవ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. చలో ప్రార్థనలోకి భవించండి. నాజరుడనేసయ్యా, ఇదిగో తండ్రి అయ్యా, డివైన్ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో, ఎలా కమ్యూనికేట్ అవుతాయో మా అందరికి బయలుపరచావయ్యా. ఈ వాక్యం ఇప్పుడు ఎంతమంది అయితే వింటున్నామో మా అందరి మీదకి మీ యొక్క తైలాభిషేకము వచ్చును గాక. డివైన్ అనాయింటింగ్, డివైన్ ప్రొవిజన్, డివైన్ గ్రేస్, డివైన్ మెర్సీ, డివైన్ గ్లోరీ, డివైన్ బ్లెస్సింగ్, డివైన్ ఫైనాన్సెస్, డివైన్ ప్రొవిజన్, డివైన్ సప్లై, డివైన్ కమ్యూనికేషన్స్, డివైన్ మెసేజ్ మా అందరి మీదకి వచ్చును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.